నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట నోరూరించే వంటకాలు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట తుని మండలం కాకినాడ జిల్లా అనకాపల్లి జిల్లాలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆది ఆంధ్ర సంఘం జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో స్థానిక జీవీఎంసీ 83వ వార్డు భీమునిగుమ్మం సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహానికి స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆది ఆంధ్ర సంఘం గౌరవ అధ్యక్షులు లంబా రాజేంద్ర ప్రసాద్, మైళ్లపల్లి నాగేశ్వరరావు, సబ్బవరపు గణేష్, పూతల శ్రీనివాసరావు, పందిరి దయ్యాలరాజు, సమ్మంగి కనకారావు, కూరాకుల దేవి ప్రసాద్, గొర్లి వెంకట బాలసుబ్రహ్మణ్యం, కటారి మహేశ్వరరావు, గొర్లి శివరాజు, సిమ్మిటి రామకృష్ణ, తెరపల్లి మణికుమార్, కమిటీ సభ్యులు పందిరి నరసింగరావు, బెల్లం శ్రీనివాసరావు, కసింకోట అప్పారావు, నేతల రాము, దౌర్ల కిషోర్, పిట్ట మారయ్య, చింతల రామకృష్ణ, గొర్లి చిన్న నూకరాజు, మాదాల విజయ్, గెలకల కిరణ్, చెక్క బుజ్జి, గాలి కనక మహాలక్ష్మీరావు, మాటూరు ఈశ్వరరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. 135వ జయంతోత్సవ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దేశ ప్రజలు ఘనంగా నివాళులు అర్పించడం కాకుండా వారి ఆదర్శంలో వారు చెప్పినటువంటి మార్గదర్శనంలో ఈ దేశానికి పటిష్టమైనటువంటి రాజ్యాంగ పునాది అనేది వేసి ప్రపంచ దేశాల్లోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందించబడడానికి, సుస్థిర ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి రాజకీయ సుస్థిరత, సామాజిక సుస్థిరత, ఆర్థిక సుస్థిరత రాజ్యాంగం ద్వారానే, వారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా ఇవి అమలు చేయడానికి అవకాశం కలిగింది. కాబట్టి ఈరోజు ఈ దేశం ఎంతగా అభివృద్ధి సాధించగలుగుతున్నాం. ఎన్నో ప్రజాస్వామ్య దేశాలు చూస్తున్నాం. అన్ని దేశాలకి మిన్నగా అత్యంత ఎక్కువ జనాభా ఉన్నటువంటి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. ఈ దేశానికి పూర్వవైభవం వచ్చే విధంగా వారి రాజ్యాంగ పునాదులు వేయడమే కాకుండా సమాజాన్ని నిర్మించాలి. కులాలకి, మతాలకి, వర్గాలకి, ప్రాంతాలకి, భాషలకు అన్నిటికీ కూడా అతీతంగా సోదరభావంతో ఈ దేశ ప్రజలంతా కూడా ముందుకు వెళ్ళాలని వారు చేపించినటువంటి బాట ఏదైతే ఉందో ఆ బాటలో వెళ్ళినప్పుడే వారి ఘనమైనటువంటి నివాళులు అర్పించిన వాళ్ళు అవుతాం. ఈ దేశంలో స్వతంత్రం రాకముందే రిఫార్మ్స్ రావాలి, సామాజిక న్యాయం జరగాలని కార్మికులకి అప్పుడు వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్నప్పుడు స్వతంత్రం రాకముందు 42 నుంచి 46 వరకు అప్పట్లోనే లేబర్ లాస్లో రిఫార్మ్స్ తీసుకొచ్చి 8 గంటల పని దినాలు ఉండాలి. అదేవిధంగా మహిళలకు, గర్భిణీ మహిళలకు వారికి వెసులుబాట్లు కల్పించాలి ఉద్యోగ వ్యవస్థలో అనేది కాకుండా ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ అనే పథకాన్ని తీసుకురావడానికి నాంది పలికింది ఆ రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంతేకాకుండా మన స్వతంత్రం వచ్చాక మొట్టమొదట న్యాయశాఖ మంత్రిగా హిందూ కోడ్ బిల్ అనేటువంటి ఒక ప్రముఖమైనటువంటి బిల్లును తీసుకొచ్చి ఆ బిల్లు ద్వారా మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ, వైవాహిక స్వేచ్ఛ, ఆస్తిలో హక్కు కల్పించాలనేటువంటి ఏవైతే బిల్లు తీసుకొచ్చారో దురదృష్టవశాత్తు ఆ బిల్లు పాస్ కాలేనప్పటికీ రామారావు గారు అధికారంలోకి వచ్చాక మహిళలకి ఆస్తిలో హక్కు కల్పించే కార్యక్రమం చేశారు. అంతేకాకుండా ఈరోజు పార్లమెంట్లో రేపు 2029 సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ తీసుకొచ్చేటువంటి బిల్లు ఏదైతే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారో దానికి నాంది పలికింది ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ఆ హిందూ కోడ్లో ఉన్నటువంటి అంశాలను తీసుకొని ఆదర్శంగా ఇప్పుడు అమలు చేసే కార్యక్రమం జరుగుతుందంటే మహిళలకు 33% రిజర్వేషన్ వస్తూ ఉందంటే ఆ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కళ్ళకన్నటువంటి కళలు ఈరోజు నిజం అవుతూ ఉన్నాయి. వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించే విధంగా సమాజ స్థాపనలో మనందరం కూడా పాలు పంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నా అదృష్టం ఏంటంటే 1990లో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడే వారికి భారతరత్న, నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు అప్పుడు భారతరత్న ఆ ప్రభుత్వం ఆ రోజు ఇవ్వటం, వారికి గౌరవించే అవకాశం ఉన్నటువంటి సభలో నేను సభ్యుడిగా ఉన్నది ఆయన బ్రతికొండగా చూడలేకపోయా. కానీ ఆయన లేని విధంగా ఆయన భారతరత్న వచ్చే సందర్భాలు పార్లమెంట్లో ఉండేటువంటి అవకాశం నాకు కలిగినందుకు అది నా అదృష్టంగా భావిస్తున్నా. అంతేకాకుండా ఈ భీమునిగుమ్మం సెంటర్ దీనికి ఒక ప్రత్యేకత ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ట్రైన్లో వచ్చి మొట్టమొదటి కాలు పెట్టింది ఈ అనకాపల్లి ప్రాంతంలో. ఈ అనకాపల్లి భీమునిగుమ్మం, జై భీమ్ అని భీమునిగుమ్మం అని పేరు కూడా అందుకే వచ్చింది. కాబట్టి
ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసి బ్యూటిఫికేషన్ చేసి ఇక్కడ బాగా అభివృద్ధి పరిచి చిరస్థాయిగా శాశ్వతంగా వారు ప్రతిష్ట ఇక్కడ ఉండాలనేటువంటి ఆలోచనతో భావితరాలకు తెలియాలనే ఆలోచనతో ఇక్కడ బ్యూటిఫికేషన్తో మంచి కార్యక్రమం చేయదలుచుకున్నాం. 130వ జయంతి అంబేద్కర్ జయంతి ఎన్ని సంవత్సరాలైనా ఆయన ఇప్పుడు కూడా ఆయన పేరు నిత్యం చెప్పబడేటట్లుగా ఆయన భౌతికంగా మన దగ్గర లేకపోయినా సరే మరి వారి పేరు చెప్పినటువంటి పరిస్థితి ఏనాడు కూడా ఉంది. వారు చేసేటువంటి ఆ రోజు రాజ్యాంగాన్నే ఈరోజు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఈ భారతదేశం ఉందంటే కారణం ఆయన తాలూకా అపర మేధావి అంబేద్కర్ గారు చేసినటువంటి ఆ రాజ్యాంగాన్ని ఈరోజు కూడా మనందరం కూడా నడిపించుకొని శుభ్రమైనటువంటి పాలన ప్రజలకి అందిస్తున్నారంటే కేవలం పెద్దలు చాలా తెలివైనటువంటి అంబేద్కర్ని మనందరం కూడా గౌరవించవలసినటువంటి స్మరించుకోవాల్సినటువంటి రోజు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తారు. శుభపరిణామం. నెక్స్ట్ ఇయర్ ఇదే పేరుకోము మన స్థానిక శాసనసభ్యుల చొరవతో ఇదొక బ్యూటిఫికేషన్ లో చొరవ తీసుకున్నది గట్టిగా చెప్పడం ద్వారా మన స్థానిక శాసనసభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతుంది. నేను ఆనాడు ఈ గడ్డపై ఆ రోజు అంబేద్కర్ అడుగుపెట్టిన ప్లేస్ అని గతంలో 2023 కూడా విషయం చెప్తే మన ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ దిగి మా గణేష్ కోరిక మేరకు గ్యాలరీని కూడా చేయడం జరిగింది. అలాగే ఈ రోజు కూడా మన స్థానిక శాసనసభ్యులు ఈ స్థానానికి టాప్ ప్రయారిటీ వాళ్ళని ఒక రైలింగ్ బ్యూటిఫికేషన్ మన డిజైన్ చూపించారు. చాలా బాగా వచ్చి అమోహం నిజంగా గ్రేట్. ఆయన తీసుకున్న చొరవకి మన నియోజకవర్గ ప్రజానికి అందరి తరఫున మరొకసారి మన స్థానిక శాసనసభ్యులు కొంతల రామకృష్ణకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు వరల్డ్ వైడ్ ప్రపంచంలో ప్రముఖుల విగ్రహాలన్నీ లండన్లో మేడం చూసుకుని ఒక 1000 వ్యాక్స్ మ్యూజియం ఉంటుంది లండన్లో. ఆ వ్యాక్స్ మ్యూజియం కూడా ఫస్ట్ డోర్ పక్కనే ఎంట్రన్స్ లో ఉన్న ఏకైక విగ్రహం మన మహనీయుడు డాక్టర్ భీమరావు అంబేద్కర్. 140 విగ్రహాల్లో టాప్ రేటి మన డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారికి మనకంటే కాదు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళపై పోరాటం చేసిన ఆ బ్రిటిష్ వాళ్ళు గుర్తించారు అంబేద్కర్ గారిని. ఆయన స్టాచ్యూ కూడా ఆ వ్యాక్స్ మ్యూజియంలో పెట్టి అందరూ కూడా ఆసక్తిగా చూస్తారు. ఆయన చరిత్ర, ఆయన తీసుకున్న నిర్ణయాలు అన్ని కూడా బోర్డు చూసి అందరూ కూడా బ్రిటిష్ అందరూ కూడా చదవకుండా ఎవరు నేను 3 times వెళ్ళిన ఎప్పుడల్లా ఆ మ్యూజియంలో గుంపుగా ఉండే ప్లేస్ మన మహనీయుడు డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి దగ్గరే. ఆయన ఆశయాలు, ఆయన తీసుకునే నిర్ణయాలు భారతదేశం ఇంత స్వేచ్ఛగా ఉంటుందంటే మన అంబేద్కర్ గారు తీసుకున్న ఆ రోజు రాజ్యాంగం పట్ల ఆయన తీసుకున్న చొరవ పట్ల ఈరోజు నిజంగా మనం కాదు రేపు రాబోయే మన భావితరం కూడా బడుగు బలహీన వర్గాలే కాదు అన్ని కులాల సమానమైన రీతిలో ఆ రోజు అంబేద్కర్ గారు తీసుకుంటారు. దీనికి ఈరోజు స్వేచ్ఛ అందరూ కూడా మత కలహాలు కానీ కుల మతాలు కానీ ఏ విధంగా భేదాలు లేకుండా అందరూ కుటుంబంగా ఉంటున్నట్టు దానికి ముఖ్య కార్యక్రమం డాక్టర్ భీమరావు అంబేద్కర్ ఆ రోజు తీసుకున్న